వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పతివ్రత మాహాత్మ్య పర్వ తర్వాత మనం కుండలాపహరణ పర్వ అనే ఒక 21వ అనుపర్వలో ప్రారంభించుకుందాం. అందులో కర్ణుని యొక్క హితాన్ని కోరుతూ సూర్య భగవానుడు ఒక బ్రాహ్మణుని వేషంలో అతని కలలో కనబడుతూ అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. నాయనా కర్ణ, తొందరలోనే అనగా కొద్ది రోజుల్లోనే ఇంద్రుడు నీ దగ్గరికి వస్తాడు. ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి నిన్ను ఒక భిక్షను అడుగుతారు. నీ ద్వారా ఒక దానాన్ని పొందాలని కోరుకుంటాడు. త్వం హితాత దదాస్యేవ బ్రాహ్మణేభ్య ప్రయాచితం విత్తం చ యచ్చాన్యతప్యాహు న ప్రాత్యాఖ్యసి కస్యచిత్. నిన్నెందుకు వచ్చి అడుగుతాడు అంటే, ఎవరైనా బ్రాహ్మణుడు ఏదైనా వచ్చి అడిగితే లేదు అని చెప్పవు నువ్వు. అలాగే ప్రతిగా వారి దగ్గర ఏది కూడా నీవు స్వీకరించవు. అటువంటి నీ సుగుణాలు తెలిసినవాడు కాబట్టే ఇంద్రుడు నీ దగ్గరికి వస్తున్నాడు. త్వాంతు చైవం విధం జ్ఞాత్వా స్వయం వై పాక శాసనః ఆగంతా కుండలార్థాయ కవచం చైవ భీక్షితుం. నీ స్వభావాన్ని మొత్తాన్ని కూడా తెలిసినవాడు కాబట్టే అతను బ్రాహ్మణ వేషంలో వస్తాడు. వచ్చి నీ సహజంగా నీవు పొందినటువంటి కవచ కుండలాలను యాచించడానికి అతను రానున్నాడు. తస్మై ప్రయాచమానాయ నదేయే కుండలే త్వయా అనునేయ పరం శక్త్యా శ్రేయ ఏతద్ధితే పరం. అతను కపట వేషంలో వస్తున్నాడు. కపట బ్రాహ్మణుడు అడిగిందే తడువుగా నీవు నీ కవచ కుండలాలు దానం చేయక ఎలాగైనా సరే తప్పించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అతనికి వేరే ఏదైనా కోరుకోమని చెప్పు. అందులోనే నీ శ్రేయస్సు ఉన్నది. కుండలార్థే బ్రువన్స్తాత కారణైర్బహుభిస్త్వయా అన్యైర్బహువిధైర్విత్తైః సన్నివార్య పునః. అతను వచ్చిన సందర్భంలో కవచ కుండలాలే కావాలని కోరుతాడు. కోరిన సందర్భంలో అనేక ధనాదుల యొక్క ప్రలోభను చూపించు. ఆ విధంగా ప్రలోభించి అతన్ని ఎలాగైనా సరే కవచ కుండలాలను పొందని విధంగా అతన్ని నీవు నివారించే సందర్భంలో రత్నైస్త్రీభిస్తథా గోభిః ధనైర్బహువిధైరపి నిదర్శనైశ్చ బహుభిః కుండలేప్సు పురందరః. సామాన్యంగా బ్రాహ్మణ వేషంలో వచ్చాడు కాబట్టి అతనికి అనేక రత్నాలు చూపించు, స్త్రీలను చూపించు, గోవులను చూపించు, నానా విధమైనటువంటి సంపదలు చూపించు. ఇవన్నీ కూడా ఇస్తానని చెప్పు. అనేక దృష్టాంతాలతో కూడినటువంటి అనేక మాటలను కూడా చెప్పు. కానీ ఎలాగైనా సరే కవచ కుండలాలను మాత్రం నీవు దానంగా ఇవ్వవద్దు. యది దాస్యసి కర్ణత్వం సహజే కుండలే శుభే ఆయుషః ప్రక్షయం గత్వా మృత్యోర్వశముపైష్యసి. స్పష్టంగా చెబుతున్నాడు సూర్య భగవానుడు. ఒకవేళ నా మాట వినక జన్మతః నీకు స్వభావ సిద్ధంగా వచ్చినటువంటి ఆ కర్ణ కుండలాలను నీవేమైనా ఆ పాక శాసనుడికి అనగా ఇంద్రుడికి దానంగా ఇస్తే నీ ఆయువు క్షీణిస్తుంది, త్వరగా మరణాన్ని పొందుతావు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. కవచైన సమాయుక్తః కుండలాభ్యాం చ మానద అవధ్యస్త్వం రణేరీణాం ఇతి విద్ధివచో మమ. ఆ సహజ కవచ కుండలాలు నీ శరీరం పైన ఎంతకాలం వరకైతే ఉంటాయో నీ శత్రువులు ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు. నీవు అజేయుడుగా ఉంటావు. అందుకోసం నేను చెప్పేటువంటి ఈ మాటలన్నీ విను. నీవు అవధ్యుడుగా ఉండాలనేది నా కోరిక. నీ శ్రేయస్సును కోరుతూ నేను ఈ మాటలు చెబుతున్నాను. వీటిని నీ దృష్టిలో పెట్టుకో. ఎందుకంటే అమృతాదుత్థితం హేతత్ ఉభయం రత్న సంభవం తస్మాద్రక్ష్యం త్వయా కర్ణ జీవితం చేత్ ప్రియం తవ. ఈ కవచ కుండలాలు ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు? అమృతం నుండి బయటికి వచ్చాయి. ఏ విధంగా అమృతము అనగా మరణం లేనిదని చెబుతారో అదేవిధంగా ఈ కవచ కుండలాలు వేసుకున్నవాడు కూడా అమృతుడిగా ఉంటాడు. వాడికి
ఎప్పుడు కూడా ఓటమి అనేది ఉండదు, వాడు చనిపోడు. నీకు నీ ప్రాణం పైన ప్రేమ అనేది ఉంటే ఈ కవచ కుండలాలను మాత్రం దానం చేయొద్దు, ఎలాగైనా రక్షించుకో. ఈ విధంగా సూర్యభగవానుడు చెప్పిన తర్వాత కర్ణుడు సమాధానమిస్తున్నాడు. కర్ణ ఉవాచ కోమామేవం భవాన్ ప్రాహ దర్శయన్ సౌహృదం పరం కామయా భగవాన్ బ్రూహి కో భవాన్ ద్విజవేషధృక్. ఓ స్వామి, మీరెవరో తెలియదు, మీరు ఎంతో నాపైన అమిత ప్రేమను చూపిస్తూ ఈ విధంగా మంచి సలహాలు ఇస్తున్నారు, కానీ బ్రాహ్మణ వేషంలో వచ్చిన మీరు బ్రాహ్మణులు కారు అని నాకు అనిపిస్తోంది. దయచేసి తమరెవరో నాకు తెలపగలరు అని ప్రార్థించాడు కర్ణుడు. అందుకు ఆ బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి సూర్య భగవానుడు చెబుతూ, బ్రాహ్మణ ఉవాచ అహం తాత సహస్రాంశు సౌహృతా త్వాం నిదర్శయే కురుష్వైదద్వచో మే త్వం ఏతత్ శ్రేయం పరం హితే. సూర్యుడు సాక్షాత్తుగా వచ్చి ఉండవచ్చు కదా, ఎందుకు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు అంటే, బ్రాహ్మణ వేషంలో వస్తే ఆ బ్రాహ్మణ వేషం పైన ఉండేటువంటి గౌరవం చేత నా మాటలు వింటాడో ఏమో అనే భావనతో సూర్యుడు ఇక్కడ వచ్చాడేమో. అందుకోసమే సూర్యుడు చెబుతున్నాడు, ఓ నాయన, నేనెవరో కాదు, నీ తండ్రిని. నీకు ఎవరి ద్వారా అయితే జన్మ పొందిదనో, నీకు జన్మనిచ్చినటువంటి తండ్రిని నేనే. సహస్రాంశు, సహస్ర అంటే అనేక, అనేక కిరణాలు కలిగినటువంటి సూర్యుడిని నేనే. నేను చెప్పిన విషయాలన్నీ కూడా నీ మంచి కోసమే చెబుతున్నాను, నీ హితం కోరని చెబుతున్నాను. కాబట్టి నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా వినమని సూర్యుడు చెప్పిన తర్వాత కర్ణుడు మాట్లాడుతూ, కర్ణ ఉవాచ శ్రేయ ఏవ మమాత్యంతం యస్య మే గోపతి ప్రభు ప్రవక్తాద్య హితాన్వేషి శృణు చేదం వచో మమ. ఆహా, నా భాగ్యాన్ని ఏమని వివరించను స్వామి, ఎందుకంటే నా మంచి చెడ్డలు దానిని విశ్లేషణ చేయడం కోసం సాక్షాత్తుగా సూర్య భగవానుడే పైనుండి కిందికి దిగి వచ్చాడంటే, నా మేలు కోరేవాడు, నాకెన్నో చక్కటి సలహాలు ఇచ్చేవారు సాక్షాత్తుగా సూర్య భగవానుడే అంటే ఇక నాకు శ్రేయస్సు కలగకుండా ఉంటుందా? నాకు శ్రేయస్సు తప్పక కలుగుతుంది. అలాగే నేను చెప్పేది కూడా కాస్త వినండి స్వామి. ప్రసాదయే త్వాం వరదం ప్రణయాచ్చ అబ్రవీమ్యహం ననివార్యో వ్రతాదస్మాత్ అహం యద్యస్మితే ప్రియ. నా విన్నపాన్ని వినండి. అదేమిటంటే, మీరు దేవతా కోటికి వరాలు ఇచ్చేవారు, మీరు సామాన్యులు కారు. ప్రతిరోజు కూడా లోకమంతా కూడా మిమ్మల్ని ఉపాసన చేస్తుంది. మీరు లేకపోతే లోకమే లేదు. అటువంటి మహానుభావులు మీరు ప్రసన్నులు కావాలని నా మనవి. ఎందుకంటే నేను చెప్పబోయేటువంటి మాటలు మీకు ఆగ్రహం తెప్పించవచ్చుగాక, కానీ ముందుగానే కోరుతున్నాను, దయచేసి నా పైన ఆగ్రహించకండి. నేను ప్రేమతో మీ దగ్గర చెప్పేటువంటి విషయం ఏమిటంటే, నా వ్రతం ఉన్నది, ఆ వ్రతం నుండి నన్ను వైదొలగమని చెప్పవద్దు, దయచేసి ప్రార్థిస్తూ ఉన్నాను. నా వ్రతం ఏమిటి అంటే, వ్రతం వై మమ లోకోయం వేత్తి కృత్సం విభావసు యథాహం ద్విజముఖ్యేభ్యో దద్యాం ప్రాణానపి ధ్రువం. మీరు మాత్రమే కాదు, సమస్త ప్రపంచాన్ని కూడా నా వ్రతం ఏమిటో తెలుసు. ఏ బ్రాహ్మణుడైనా చెయ్యి చాచి ఇది ఇవ్వమని అడిగితే నేను లేదు అని చెప్పను. ఇదే నా వ్రతం. అటువంటి వ్రతం నుండి నన్ను తొలగమని చెబుతున్నారే. యద్యాగచ్చతి మాం శక్రో బ్రాహ్మణ ఛద్మనావృత హితార్థం పాండుపుత్రానాం ఖేచరోత్తమ భిక్షుతుం. దేవేంద్రుడు ఆ విధంగా కపట వేషాన్ని ధరించి స్వయంగా తనే వచ్చి పాండవులకు మేలు చేయాలని కోరితే రమ్మనండి, దానికేమి, నేను అతన్ని రావద్దని చెప్పగలనా? దాస్యామి విబుధ శ్రేష్ఠ కుండలే వర్మచోత్తమం నమే కీర్తి ప్రణశ్యేత త్రిషు లోకేషు విశ్రుత. స్వయంగా దేవేంద్రుడు లాంటి దేవేంద్రుడు నా దగ్గరికి వచ్చి చేయి చాచి అడిగితే నేను కవచకుండలానేమిటి, నా ప్రాణాన్ని కూడా ఇవ్వను. ఎందుకంటే సాక్షాత్తుగా దేవేంద్రుడికే నేను దానంగా ఇచ్చానంటే నాకు 3 లోకాల్లో కూడా ఎంతో కీర్తి కలుగుతుంది కదా. అందుకోసమైనా నేను అతను అడిగినట్టు పదార్థాన్ని నేను దానంగా ఇస్తాను. మద్విదస్య యశస్సం హి నయుక్తం ప్రాణరక్షణం యుక్తం హి యశసాయుక్తం మరణం లోకసమ్మతం. నాలాంటి కీర్తిమంతునికి ప్రాణరక్షణ చేసుకోవడానికన్నా అపకీర్తి పాలవడం అనేది ఇంకా అయశస్కరం కదా, అది శ్రేయస్సు కాదు కదా. ప్రాణాలు అర్పించైనా సరే నేను కీర్తి కోసం నేను చేయవలసిన కర్తవ్యాన్ని అన్నిటిని కూడా ఆచరిస్తాను. ఇదంతా కూడా లోక సమ్మతమైనటువంటి విషయమే. అంటే నీవు
ఆ కవచకుండలాలు ఇవ్వవద్దు, ఇస్తే నీ ప్రాణం పోతుంది అని మీరు హెచ్చరిస్తున్నారు. కవచకుండలాలు ఇంటి కర్మ, నా ప్రాణాన్ని ఇస్తాను దానికోసం. ఎందుకంటే అకస్మాత్తుగా నేను బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి పాక శాసనుడికి నేను అతను కోరినటువంటి కోరికను తీర్చకపోతే అదే నాకు అపకీర్తి. అకీర్తిం చాపి కీర్తాని కథయిష్యంతి దేవ్యాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే అని గీతాచార్యుడు వారు చెప్పిన విధంగా లోక సమ్మతమైనటువంటి విషయం ఏమిటంటే ఎవరు ఏది అడిగినా కూడా ఇవ్వడం అనేది లోక సమ్మతమే కదా, దాన్ని నేను చేస్తాను. సోహమింద్రాయ దాస్యామి కుండలే సహవర్మణ యది మాం బలవృత్రఘ్నో భిక్షార్థముపయాస్యతి. స్పష్టంగా చెబుతున్నాడు కర్ణుడు. అందుకోసమే ఆ బలాసురుడిని వృత్రాసురుడిని సంహరించినటువంటి దేవేంద్రుడు త్రిలోకాధిపతి, అతను స్వయంగా బ్రాహ్మణ వేషంలో వచ్చి యాచిస్తే తప్పకుండా నేను కవచకుండలాలు ఇస్తాను, దయచేసి ఇవ్వవద్దని మీరు చెప్పవద్దు. హితార్థం పాండుపుత్రాణం కుండలే మే ప్రయాచితుం తన్మే కీర్తికరం లోకే తస్యా కీర్తిర్భవిష్యతి. పాండవులకు మేలు చేయడం కోసం అతను కవచకుండలాలు యాచిస్తాడు. ఆ విధంగా యాచించిన ఆ దేవేంద్రునికి నేను కవచకుండలాలు ఇస్తే నా కీర్తి అనేది ఇంకా వృద్ధి అవుతుంది. కానీ స్వయంగా దేవేంద్రుడే వచ్చి యాచించాడంటే త్రిలోకాధిపతి అయినటువంటి ఆ దేవేంద్రుడికి యాచకుడు అనే ఒక దోషం తగులుతుంది కదా. దోషం అడిగే వారిలో దోషం ఉండవచ్చుగాక, ఇచ్చేవారిలో ఎటువంటి దోషం అనేది ఉండకూడదు కదా. మాచ యాచిష్మ కంచన అని చెబుతారు శాస్త్రంలో. ఎవరిని ఏది కూడా చేయి చాచి అడగవద్దు అని చెబుతారు. అందుకోసం అంతా తెలిసినా కూడా ఆ దేవేంద్రుడు పాండవుల హితం కోసం చేయి చాచి అడుగుతాడంటే ఆ దోషం అతనిది, నాది కాదు కదా. అందుకోసం నేను దానంగా అన్నిటినీ కూడా ఇస్తాను. వృణోమి కీర్తిం లోకేహి జీవితే నాపి భానుమన్ కీర్తిమానశ్నుతే స్వర్గం హీన కీర్తిస్తు నశ్యతి. ఈ అపకీర్తి ద్వారా ఇహలోకంలో అలాగే పరలోకంలో కూడా ఎటువంటి సుఖం లేదు. ఎవరైతే తన కీర్తిని కోల్పోతారో, మంచి పేరును కోల్పోతారో వారు ఇహలోకంలో వారు సుఖంగా ఉండలేరు. ఎందుకంటే పక్కనుండే వారందరూ కూడా దూషిస్తూనే ఉంటారు, ఇటువంటి అపకీర్తిని పొందాడు వీడు అని. పైలోకాల్లో కూడా నాకు స్వర్గం అనేది ఉండదు కదా. అందుకోసం ఇహలోకంలో పరలోకంలో రెండిటా కూడా నాకు సుఖం కావాలి కాబట్టి నేను కీర్తి కోసం ఏదైనా చేస్తాను. కీర్తిర్హి పురుషం లోకే సంజీవైతి మాతృవత అకీర్తిర్జీవితం హంతి జీవతోపి శరీరిణః. కీర్తి అనేది పురుషుడిని లోకంలో జీవించేలాగా చేస్తుంది. ఏ విధంగా అయితే తల్లి యొక్క గర్భం నుండి బయటికి వచ్చి ఆ తల్లి యొక్క స్తన్యాన్ని తను పానం చేస్తూ తల్లి చేతి గోరుముద్దలు తింటూ ఏ విధంగా అయితే మనిషి తను బతుకుతూ ఉంటాడో అదేవిధంగా కీర్తి అనేది ఉంటే చాలు. కీర్తి ప్రతిష్టలు ఈ కాలంలో కూడా మనం ఎందరిదో చూస్తూ ఉంటాం. కీర్తి ప్రతిష్టల కోసం ఏమైనా చేస్తారు. ఎంతటి అధర్మాలను కూడా చేసేవారు ఇప్పటికీ ఉన్నారు, అప్పటికీ ఉన్నారు. అటువంటి ఆ కీర్తి కోసం నేనేమైనా చేస్తాను. కానీ ఓ సూర్య భగవానుడా, అకీర్తి ఉన్నది కదా, అపకీర్తి ఉన్నది కదా. ఇటువంటి అపకీర్తి మాత్రం మనిషి తను బతికి ఉన్నప్పటికీ కూడా అతన్ని చంపివేస్తుంది. అపకీర్తి ఉన్నవాడు తను జీవించి ఉన్నా కూడా తను జీవచ్ఛవంలా ఉండేవాడే. అందుకోసం అటువంటి అపకీర్తిని మూటగట్టుకోవని నాకు చెప్పవద్దు. అయం పురాణ శ్లోకో హి స్వయం గీతో విభావసో ధాత్రా లోకేశ్వర యథా కీర్తిరాయుర్నరస్య. ఓ విభావసు, ఓ లోకేశ్వర, సాక్షాత్తుగా బ్రహ్మగారే ఒక శ్లోకాన్ని చెప్పారు. దాని ప్రకారం కీర్తి అనేదే మనిషికి అసలైన ఆయువు. అంటే కీర్తి ఉండేంత వరకు మనిషి ఇక్కడ జీవిస్తాడు. కీర్తి లేదు అంటే మనిషి ఇక్కడ జీవించలేడు. పైలోకంలో కూడా ఆ కీర్తి ద్వారా వచ్చేటువంటి పుణ్యఫలాన్ని వచ్చేంత వరకు అతను సుఖంగా ఉంటాడు. ఆ కీర్తి వల్ల వచ్చినటువంటి పుణ్యఫలం క్షీణమైపోయిందంటే వెంటనే ఏదో ఒక నీచ జీవనిలో తను పుడతాడు. పురుషస్య పరోలోకే కీర్తిరేవ పరాయణం ఇహలోకే విశుద్ధాచ కీర్తిరాయుర్వివర్ధిని. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినటువంటి శ్లోకాన్ని కర్ణుడు ఇక్కడ ఉదాహరిస్తున్నాడు. పరలోకంలో వెళ్ళాక మనిషికి ఆసరా కల్పించేది కూడా కీర్తియే. అలాగే ఇహలోకంలో కూడా అతను సుఖంగా ఉండాలంటే దానికి కీర్తియే కారణం. కీర్తి ఉండటం వలన ఇహంలో పరంలో కూడా ఆయుష్ పెరుగుతుంది, సుఖం కూడా పెరుగుతుంది. అటువంటి సుఖాన్ని నేను ఎందుకయ్యా కోల్పోవాలి? సోహం శరీరజే దత్వా కీర్తిం ప్రాప్స్యామి శాశ్వతీం దత్వా చ విధివద్దానం బ్రాహ్మణేభ్యో యథావిధి. అందుకోసం నాకు జన్మతః స్వభావ సిద్ధంగా వచ్చినటువంటి కర్ణకుండలాలు
యాచించడానికి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణ వేషంలో ఉండేటువంటి ఇంద్రుడికి అవశ్యంగా నేను దానం చేస్తాను. ఎందుకంటే సనాతనమైనటువంటి కీర్తిని పొందవచ్చు కదా నేను. హుత్వా శరీరం సంగ్రామే కృత్వా కర్మ సుదుష్కరం విజిత్య చ పరానాజౌ యశ ప్రాప్స్యామి కేవలం. బ్రాహ్మణులకు శాస్త్రోక్తంగా నేను ఎన్నో దానాలు చేశాను. అది తను ప్రతిజ్ఞగా కూడా చేసుకున్నాడు కర్ణుడు. అలాగే ఆ విధంగా దానాలు చేసి సాటిలేని పరాక్రమాన్ని ప్రదర్శించి సమరాగ్నిలో అనగా యుద్ధరంగంలో నా శరీరాన్ని కూడా ఒక ఆహుతిగా, ఒక సమిధిగా నేను ఆహుతిగా ఇస్తాను. అలాగే యుద్ధంలో శత్రువులను జయించిన తర్వాత నేను గొప్ప కీర్తిని పొందుతాను. ఇటువంటి కీర్తిని పొందవద్దని తమరు చెబుతున్నారు కదా. భీతానామభయం దత్వా సంగ్రామే జీవితార్థినాం వృద్ధాన్ బాలాన్ ద్విజాతీశ్చ మోక్షయిత్వా మహాభయాత్. ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా శత్రువుల చేత చాలా బాధింపబడుతూ ఉంటారు. ఆ సందర్భంలో ఎందరో వృద్ధులు, అలాగే చిన్నపిల్లలు, బ్రాహ్మణులు, స్త్రీలు ఈ విధంగా అందరూ కూడా ఎంతో దుఃఖిస్తూ ఉంటారు. వారినందరూ కూడా ఆ దుఃఖం నుండి నేనేమైనా గట్టెక్కిస్తే దాని వలన వచ్చేటువంటి పుణ్యాన్ని మనం, కీర్తిని చెప్పగలమా స్వామి? కానీ నేను అదే పనిని చేస్తాను. ఎప్పుడు కూడా రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ప్రాప్స్యామి పరమం లోకే యశస్వర్గ్యమనుత్తమం జీవితేనాపి మే రక్ష్య కీర్తిస్తద్విద్ధి వ్రతం. అలాంటి విరోచితమైనటువంటి కృత్యాల వలన ఇహలోకంలో పరలోకంలో కూడా సాటిలేని నేను స్వర్గ సుఖాలను పొందుతాను. అవసరమైతే ప్రాణాలను అర్పించైనా సరే కీర్తికి చేటు కలగకుండా నేను చూసుకుంటాను. ఆ కీర్తిని రక్షించుకోవడమే నా వ్రతము. అందుకోసమే ఓ సూర్య భగవాన్, నా యొక్క దృఢ నిశ్చయాన్ని తమరికి చెప్పాను. సోహం దత్వా మఘవతే భిక్షామేతామనుత్తమాం బ్రాహ్మణచ్ఛద్మినే దేవ లోకే గంతా పరాం గతిం. అందుకోసం ఇటువంటి వ్రతాన్ని పొందాను. వచ్చినటువంటి బ్రాహ్మణుడిని అసంతృప్తిగా పంపించడం అనేది నా జీవితంలో ఇప్పటి వరకు జరగలేదు. అటువంటి ఆ వ్రతాన్ని నేను పూర్తి చేసి బ్రాహ్మణ వేషధారిగా వచ్చేటువంటి ఆ ఇంద్రునికి తృప్తిపరిచే విధంగా నా సహజంగా వచ్చినటువంటి కవచకుండలాలను నేను అవశ్యంగా దానం చేస్తాను. తద్వారా ఇహలోకంలో పరలోకంలో కూడా నేనెంతో గొప్ప కీర్తిని పొందగలను కదా అని చెబుతూ ఇక్కడికి 300వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 301వ అధ్యాయంలో సూర్యుడు అతన్ని అనునయిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. సూర్యౌవాచ మాహితం కర్ణకార్షీస్త్వం ఆత్మన సుహృదాం తథా పుత్రాణం మతో భార్యాణం అథో మాతురథో పితుః. ఓ కర్ణ, నీవు కీర్తిని దాని వెనకే పరిగెత్తుతూ ఉన్నావు. కానీ నిన్ను నమ్ముకున్న వారి గతి ఏం కాను. ఎందుకంటే ఆ కీర్తి కోసం నీ ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధమని చెప్పావు. కానీ నిన్ను నమ్ముకొని నీ పత్నీపుత్రులు ఉన్నారు, నీ తల్లిదండ్రులు ఉన్నారు. వారి గురించి ఏం ఆలోచించావు? అంటే ఆ కీర్తి కోసం నీవు నీ ప్రాణాలనే వదిలివేస్తే వారికి ఎంతో చెడు జరుగుతుంది కదా. దాని గురించి నీవు ఆలోచించలేదా నాయనా? శరీరస్య విరోధేన ప్రాణీనాం ప్రాణభృద్వర ఇష్యతే శశప్రాప్తి కీర్తిశ్చ త్రిదివే స్థిరా. ఓ శ్రేష్ఠుడైనటువంటి కర్ణ, ఎవరైనా సరే ముందు తాను బతికి ఉండాలి. బతికి ఉంటేనే కానీ కీర్తిని పొందలేడు కదా. నీవు అకస్మాత్తుగా కర్ణకుండలాలను దానమిస్తే నీ వెంటనే చనిపోతావు. అందుకోసమే నీవు ఇహలోకంలో ఉండి గొప్ప సత్కర్మలను చేస్తే నీవు పరలోకంలో నీవు ఉత్తమమైనటువంటి పుణ్య సంపాదన ద్వారా సుఖాన్ని పొందగలవు. ఈ విధంగా ఇహపరాలకు సాధనమైనది మన శరీరమే. అందుకోసమే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని చెబుతారు. అటువంటి శరీరాన్ని కోల్పోతే నీకు ఇక్కడ కీర్తి ఎక్కడొస్తుంది? అందుకోసం ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి ఉపాయం ఏమిటంటే నీ సహజ సిద్ధమైన కవచ కుండలాలు. యస్త్వం ప్రాణ విరోధేన కీర్తిమిచ్చసి శాశ్వతీం సాతే ప్రాణాన్ సమాదాయ గమిష్యతి న సంశయః. నీవు నీ ప్రాణాలను లెక్క చేయక ఆ కవచ కుండలాలను ఇచ్చేస్తే వాటిని ఇచ్చివేసి నీ కీర్తిని పొందాలని అనుకుంటున్నావు. కానీ అది తప్పు. తద్వారా నీ ప్రాణాన్ని కోల్పోతావు. ఎప్పుడైనా సరే మనిషి తను గట్టిగా ఇహలోకంలో ఉంటూ గొప్ప సాధన చేయాలి, ఎన్నో సత్కర్మలను చేయాలి. లేదు నేను చనిపోయినా పర్వాలేదు, ఒక సత్కర్మ ద్వారా నేను ప్రాణాన్ని కోల్పోతానంటే వాడికన్నా మూర్ఖుడు మరొకడు లేడు. నీవిక్కడ వ్యవహరిస్తూ ఉన్నావని నిందిస్తూ ఉన్నాడు సూర్య భగవానుడు. జీవతాం కురుతే కార్యం మాతా పితా మాతా సుతాస్తథా
ఏ చాన్యే బాంధవా కేచిత లోకేస్మిన్ పురుషర్షభ. అసలు నీవు బతికి ఉంటేనే కదా ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా, ఇహలోకంలో నీ బంధుజనాలను అలాగే పరలోకంలో ఎన్నో సుఖాలను పొందగలవు, తద్వారా ఎందరికో మేలు చేయగలవు. అలాగే నీవు మరణిస్తే తద్వారా ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. నిన్ను ఆధారపడి ఎంతోమంది ఇక్కడ బతుకుతూ ఉన్నారు, వారి గురించి నీవేం ఆలోచించలేదా? ఎందుకంటే శాస్త్రంలో ఒక మాటను చెబుతారు, పుత్రులను పుత్రికలను పొందిన తర్వాత వారి యొక్క అంగసంగాన్ని పొందుతారంట తల్లిదండ్రులు. అలా ఆలింగనం చేసుకొని తద్వారా ఎంతో ఒక విలక్షణమైనటువంటి ఆనందాన్ని పొందుతారట. దాన్నే పుత్రగాత్ర పరిష్పంగము అని ఉంటుంది శాస్త్రం. ఆ పుత్రగాత్ర పరిష్పంగం ముందు ఏ ఆనందం కూడా సాటి రాదు అని చెబుతుంది. అటువంటి పుత్రగాత్ర పరిష్పంగం నుండి నీ తల్లిదండ్రులు నీవు దూరం చేస్తావా? ఇది న్యాయమేనా? ఇది న్యాయసమ్మతమేనా? అటువంటి వారిని నీవు అనాథలుగా వదిలి నీ ప్రాణాన్ని నీవు కోల్పోతావు. ఈ భావన సరి అయింది కాదు కదా. రాజానశ్చ నరవ్యాఘ్ర పౌరుషేణ నిబోధతత కీర్తిశ్చ జీవిత సాధ్వి పురుషస్య మహాద్యుతే. ఓ మహాతేజస్వి, ఓ నరశ్రేష్ఠ, ఓ కర్ణ, రాజాదిరాజులు కూడా జీవించి ఉన్నప్పుడే పురుషార్థ సాధన వలన ఎంతో కీర్తిని పొందగలరు. వారే బతికి ఉండకపోతే కీర్తిని ఏం పొందగలరు? కీర్తిని పొందాలంటే నీవు మొట్టమొదటిగా బతికి ఉండాలి కదా. ఒక చిన్న అపకీర్తి చాలు. ఏమి, వచ్చిన ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వలేదని, కానీ వచ్చిన కొన్ని లక్షల మందికి దానం ఇచ్చాడంటే దాని ముందు ఇది ఎక్కడో మూసిపోతుంది కదా. దీని గురించి ఎవరు కూడా ఆలోచించరు కదా. కాబట్టి కర్ణ, ఈ విషయాన్ని గమనించు. జీవించి ఉన్నవాడికి కీర్తి, ఆ కీర్తి వల్ల ఆనందం సౌఖ్యం రెండు కూడా కలుగుతాయి. కానీ నీవేమంటే ఒక చిన్న కారణం కోసం నీ ప్రాణాన్నే వదలడానికి సిద్ధపడుతున్నావు. మృతస్య కీర్త్యా కిం కార్యం భస్మీభూతస్య దేహినః మృతః కీర్తిం న జానీతే జీవన్ కీర్తిం సమశ్నుతే. మనిషి మరణించిన తర్వాత వాడి శరీరం భస్మీభూతమైపోతుంది. నీవు కీర్తి కీర్తి అని అంటున్నావు. భస్మీభూతమైనటువంటి శరీరానికి లేకపోతే ఆ జీవుడికి ఏదైనా కీర్తి ఉన్నదా చెప్పు? కాస్త ఇదంతా కూడా నాస్తిక్యవాదంగా మనకు గోచరిస్తూ ఉన్నది. కానీ కాస్త మనం లోతుగా ఆలోచిస్తే మాత్రం సూర్య భగవాన్ యొక్క మాటల్లో చాలా విశేషమైనటువంటి అర్థం ఉన్నది. అంటే ఎంతవరకైతే మనం బతికి ఉంటామో, బతికి ఉన్నంత కాలం కూడా క్షుల్లకమైనటువంటి కారణాల వలన మనం మన శరీరాన్ని కోల్పోకూడదు. ఈ శరీరాన్ని పెట్టుకొని మనం ఎన్నో ధర్మకార్యాలు చేయాలి. చిన్న చిన్న కారణాల వల్ల శరీరాన్ని కోల్పోతే మన శరీరం కూడా భస్మమైనట్టే, మన కీర్తి ప్రతిష్టలు పుణ్యాలన్నీ కూడా భస్మమైనట్టే. అందుకోసం భస్మీభూతమైన తర్వాత లభించేటువంటి కీర్తి వలన ఎవరికయ్యా ప్రయోజనము? చనిపోయిన వారికి ఇహలోకంలో తనకు కీర్తి కలిగిందన్న విషయం తెలియదు కదా. జీవించి ఉన్నప్పుడే కీర్తిని పొందగలడు కదా. అందుకోసం నీవిప్పుడు జీవించి ఉన్నావు, ఇప్పటికి ఉన్న కీర్తి కన్నా ఇంకా ఎక్కువ కీర్తిని పొందడానికి ప్రయత్నించు. అందుకోసం ఒక దానాన్ని ఇవ్వకుండా కొన్ని వేల లక్షల దానాలు ఇవ్వవచ్చు కదా. మృతస్య కీర్తిర్మర్త్యస్య యథా బాలాగతాయుషః అహం తు త్వాం వీమ్యేతత భక్తోసీతి హితేప్సయా. అసలు నీవు కీర్తి గురించి ఇంత ఆలోచిస్తున్నావు కదా. కీర్తి గురించి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పనా. ఒకడు మరణించాడు. మరణించిన తర్వాత వాడి శరీరానికి అలంకరణగా ఒక దండను వేశారు. ఆ దండ వలన ఎవరికైనా ఏమైనా ఉపయోగం ఉన్నదా చెప్పు? ఎలాగో అలాగే నీవు కీర్తి అని చెబుతున్నావు కదా. ఇటువంటి కీర్తి వలన, ఇటువంటి కీర్తి ప్రతిష్టల వలన ఎవరికి కూడా ఏమీ కూడా ఉపయోగం లేదు. అందుకోసం మొట్టమొదటిగా నీవు బతకడానికి ప్రయత్నించు. చివరిగా ఒక పూట వాడేటువంటి మాలలాగా నీవు ఏ పనులు కూడా చేయవద్దు అని సూర్య భగవానుడు కర్ణునికి హితవచనాలు చెబుతున్నారు. ఇంకా వారి మధ్య జరిగిన సంభాషణను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh